వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాము అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపు అని చెప్పి కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేత మరి డిక్లరేషన్ చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంతా కూడా పట్టం కట్టారని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 42% ఇష్యూలో మరి ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఇటు అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుకు రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం పొందలేదు. అదే క్రమంలో క్యాబినెట్లో తీర్మానం చేసిన ఈ యొక్క అంశంలో కూడా మరి గవర్నర్ కూడా దానికి పెండింగ్లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దీంట్లో ఖచ్చితంగా మేము పార్టీ పరంగానైనా ఇచ్చి తీరుతాము అని చెప్పి మరి 9 షెడ్యూల్లో చేర్చిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో ఖచ్చితంగా 42% ఇవ్వడం అది ఆచరణ సాధ్యం కాదు. 50% సీలింగ్ ఉంది రిజర్వేషన్ల విషయంలో. దీంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కనుక 42% మరి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి కూడా మరి దీని అంశంలో మరి మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత మరి ఆదేశాలు జారీ చేయడంతో 42% బీసీ రిజర్వేషన్ల అంశము ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అయితే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరి ఎప్పుడో 2024 జనవరికి పూర్తయిపోయిన సర్పంచ్ల పదవి కాలం కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం కూడా పూర్తయిపోయింది. మున్సిపాలిటీలకు సంబంధించి పదవి కాలం పూర్తయిపోయింది. కానీ 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పినాం కనుక బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు మరి కొంత ఆలస్యంగా జరిగిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే 2 సంవత్సరాల తర్వాత మరొకసారి కూడా రేవంత్ సర్కార్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కేంద్రం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీలకు నేరుగా వస్తాయి కనుక సుమారు 3,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రామ పంచాయతీ నిధుల విషయంలో ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేద్దాం. మరి ఇక లేని పక్షంలో ఆ 3,000 కోట్ల రూపాయలు కావచ్చు, ఇక మరి రాష్ట్రానికి రావాల్సిన మరొక 600 కోట్ల రూపాయల కేంద్ర నిధులు కావచ్చు. సో మొత్తానికి 3,600 కోట్ల రూపాయల నిధులతో మరి గ్రామ పంచాయతీలు కూడా బాగుపడతాయి కనుక ఇప్పటికే గత ప్రభుత్వం అప్పులు చేసింది. సో వాటికి వడ్డీలు కడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పుడున్న నిర్వహణ వ్యయం కూడా భారంగా మారుతోంది. మరి మన ఆదాయానికి మించి మరి ఖర్చులు ఉన్న నేపథ్యంలో ప్రతి నెల 6-7 వేల కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కడుతున్నాం కనుక అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కంపల్సరీ మరి గ్రామాలకు రావాల్సిన ప్రక్రియ ఏతుందో దాన్ని ఆపకుండా ముందుకెళ్లాలనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీల్లో మొట్టమొదట విడతగా ఎన్నికలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే బీసీలు మాత్రం ఇక మరి 42% రిజర్వేషన్లు మరి చట్టబద్ధంగా వస్తాయి, ఖచ్చితంగా బీసీలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని భావించిన బీసీలంతా మాత్రం కొంత నిరాశకు గురయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఇప్పుడు 3 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఓవరాల్గా 12,700 పైచీలకు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే బీసీ వాదం మరి బలంగా వినిపించిందని స్పష్టమవుతోంది. ఎందుకంటే పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ కూడా ఓవరాల్గా బీసీలు అయితే 50% పైగా కూడా బీసీలే సర్పంచ్లుగా గెలుచుకున్నారనే వార్త అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. సర్పంచుల్లో సగం మంది బీసీలే గెలిచారని కూడా కావచ్చు. అదే క్రమంలో 10,223 నాన్ షెడ్యూల్ బీసీలకు గాను 5,123 చోట్ల మరి బీసీలు విజయం సాధించారు. సో ఓవరాల్గా 2,186 రిజర్వ్డ్ సహా 2,937 జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకున్నారు. సో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 524 సీట్లలో బీసీలు గెలిచినట్టు మనం ఈ వార్తలో చూడవచ్చు. అదే క్రమంలో సో వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304 పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సర్పంచ్గా గెలుచుకున్నారు. సో దీన్ని చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికల్లో మరి బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి జనరల్ స్థానాలను కూడా బీసీలు కైవసం చేసుకున్నారు. సో 2,186 బీసీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరీలోని 2,937 స్థానాల్లో బీసీలు విజయబావుట ఎగరవేశారు. సో మొత్తం 12,700
60 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 2537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10,223 నాన్ షెడ్యూల్ మరి బీసీల్లో ఏకంగా 5,123 చోట్ల 50% మరి బీసీ బిడ్డలు సర్పంచులుగా విజయం సాధించారని చెప్పిన ఈ వార్త ఏదైతుందో నిజంగా బీసీలో చైతన్యం వచ్చిందని స్పష్టమవుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచులుగా బీసీలు గెలుపొందడం కూడా మరి బీసీల్లో మరి ఇది ఒక చైతన్యంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా బీసీ సర్పంచులు మరి గెలిచిన జిల్లా నల్గొండ టాప్లో నిలిచింది. సో మనం చెప్పుకున్నట్టు నల్గొండ టాప్లో, వికారాబాద్ సెకండ్, రంగారెడ్డి థర్డ్, అలాగే భువనగిరి 4th ప్లేస్ ఉంది. సో మొత్తానికి బీసీలు అయితే అంటే స్పష్టమైన ఒక మెజార్టీ అయితే కనిపించినట్టు స్పష్టమవుతుంది. బీసీలో చైతన్యం వచ్చింది. అదే క్రమంలో బీసీలను గెలిపించుకోవాలని ప్రజల్లో కావచ్చు, బీసీ వర్గాల్లో కూడా ఒక చైతన్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. పార్టీలు ఏవి కూడా మరి 50% పైగా మేము బీసీ అభ్యర్థులకి టికెట్లు కేటాయిస్తామని చెప్పి నా నేపథ్యంలో ఒకవైపు చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు మరి కల్పించకపోయినప్పటికీ కూడా బీసీలంతా కూడా తమకు అవకాశాలు వస్తాయి, రిజర్వ్డ్ స్థానాల్లో కావచ్చు, రిజర్వేషన్ల ప్రకారం కావచ్చు, ఖచ్చితంగా తమకు వచ్చిన అవకాశాల్లో రాజకీయంగా ఇది మా ఎదుగుదల కూడా ఈ యొక్క అధికారం కూడా ఉపయోగపడుతుంది. మా బీసీ వర్గాల్లో మరి ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ కూడా రాజకీయంగా మరి ఎలాంటి పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో తమను ఇంతవరకు వెనుకబడిన తరగతుల కిందనే చూశారు, కానీ వెనుకబడిన కులాలుగా చూడలేదు కనుక సో ఖచ్చితంగా మరి ఒక చైతన్యం అయితే వచ్చింది. తెలంగాణలో మరి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిన తర్వాత ఈ చైతన్యం మరింత పెరిగింది. సో కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా బీసీల్లో ఏదైతే మరి ఖచ్చితంగా మేమెంతో మాకంతా అనే ఒక నినాదం అయితే స్పష్టంగా కనిపించినట్టు ఈ ఫలితాలు చూస్తేనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి 10,223 నాన్ షెడ్యూల్ బీసీలకు 5,123 చోట్ల అంటే 5,123 మంది ఇక్కడ సర్పంచులుగా గ్రామ పంచాయతీల్లో గెలుపొందడం, 50% రీచ్ కావడం అయితే నిజంగా బీసీలు అయితే 56% ఉన్నారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత బయటపడ్డ లెక్కలు కావచ్చు. అదే క్రమంలో మరికొంత 2-3% కూడా ఇంకా మరి ఈ లెక్కలకు పూర్తి స్థాయిలో చేయకపోవడం కావచ్చు. ఓవరాల్గా మరి బీసీలు అయితే 60% ఉన్నారు. ఇప్పుడు సర్పంచి ఎన్నికల్లో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీల్లో 50% బీసీలు గెలుచుకోవడం సర్పంచులుగా ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరి రేపు పొద్దున జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో కూడా మరి బీసీలంతా కూడా ఏకమైపోయి ఖచ్చితంగా ఇదే చైతన్యాన్ని కూడా చాటే పరిస్థితి ఉంది కనుక సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకునే దిశగా కనీసం 42% రిజర్వేషన్లు అయినా బీసీలకు ఇచ్చిన క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి గుర్తులతో జరిగే మరి మా ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అదే క్రమంలో మున్సిపాలిటీలో ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో మరి హైదరాబాద్లో 300 డివిజన్లకు విస్తరించిన క్రమంలో ఆ 300 డివిజన్లలో కూడా మరి బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి అనుకున్న మాట నిలబెట్టుకున్నట్టు, అదే క్రమంలో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న క్రమంలో బీసీల ఓట్లు కూడా పొందే అవకాశం ఉంటుంది కనుక సో కాంగ్రెస్ పార్టీ మరి ఆ దిశగా మరి సక్సెస్ అవుతుందా? దీంట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా 9th షెడ్యూల్లో చేర్చి మరి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందా అనే అంశం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య బీసీ రిజర్వేషన్ల అంశం ఉంది కనుక సో అవి రెండు కూడా మరి 42% కాంగ్రెస్ చెప్తోంది. అదే క్రమంలో మరి 50% పైగా ఉన్న బీసీలకు బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మరి బీజేపీ పార్టీ ఎలాంటి మరి నిర్ణయం తీసుకుంటుంది? ఇదే క్రమంలో రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో మరి రెండు పార్టీల వైఖరి ఎలా ఉంటుందనేది మాత్రం బీసీలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో మొత్తానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలంతా కూడా ఆ పార్టీలను ఆదరించే పరిస్థితి ఉంటుంది కనుక సో ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లో వస్తున్న ఈ గ్రామ పంచాయతీలో 50% బీసీలు గెలుచుకున్న చైతన్యం చూసిన తర్వాతనే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ కూడా మరి ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా మరి చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.